నమస్కారం. ఇక్కడ పెట్టారా మీటింగ్? రైతు మీటింగ్ ఇదే. కట్టడానికి టైం లేదని అందరూ టైం సరిపోతుంది. బాగుంది, ఇదే బాగుంది. రచ్చబండ అక్క ఇవే చూస్తాను ఏమంటే సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఒక అద్భుతమైన ఉద్వేగభరితమైన ఉద్విగ్న క్షణం రానే వచ్చింది. వనానికి వసంతం తోడైనట్టు, పల్లెకు పండగ వచ్చినట్టు, సంక్రాంతి ఒక నెల ముందే వచ్చినట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు తన ఖాళీ సంతకం నేడు నల్లజర్ల నేలపైన మనందరి కనుల ఎదురుగా కనుల పండుగగా చేస్తున్నారు. సార్కి అందరి తరపున ఒక్కసారి ఘన స్వాగతం, జయ స్వాగతం, శుభ స్వాగతం తెలియజేద్దాం. మట్టే మంత్రంగా, చేతులే యంత్రంగా, మట్టిని తాకే మొక్కలు నాటే చేతులకి స్ఫూర్తిని పంచడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు మీ పంట గురించి, మీ పొలం గురించి, మీ వ్యవసాయం గురించి మాట్లాడడానికి విచ్చేసి ఉన్నారు. సప్తగిరిలో చెంత ఎదిగి తిరుమల శేషాచలం కొండలు చూసి పెరిగి సాక్షాత్తు కొండంత అండ ఇచ్చేసిన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి నల్లజర్ల సాక్షిగా ఘన స్వాగతం, శుభ స్వాగతం. 5 కోట్ల ఆంధ్రుల గుండెల ప్రతిధ్వని, స్వర్ణాంధ్ర చైతన్య వికాస దీపదారి, పోలవరాన్ని రైతులకు వరంగా అందిస్తున్న భగీరథులు, నదుల అనుసంధానమే ఆధునిక సాంకేతిక మేళవింపుతో సమాజానికి మీరి చేసే వ్యవసాయానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వర్యులు సాయం చేసేయడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులకు మరొక్కసారి మీ అందరి గుండెల సాక్షిగా ప్రకృతి ముంగిట, పల్లె వాకిట, రైతుల కనుల ఎదుట అత్యద్భుతమైన ప్రకృతి వేదిక మీ అందరి ధవళ వస్త్ర పంచెలు కండువాలు సాక్షిగా పచ్చటి చెట్టు కింద ఎర్రటి మట్టి మీద ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి గోపాలపురం, మరొక్కసారి నల్లజర్ల, మరొక్కసారి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం కీర్తి చేకూరి గారి ఆధ్వర్యంలో సవినయంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. హంబ్లీ రిక్వెస్టింగ్ అవర్ కలెక్టర్, ఆనరబుల్ కలెక్టర్ మ్యామ్ టు వెల్కమ్ అవర్ సీఎం సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఆదేశాల మేరకు సార్ లాస్ట్ వీక్ నవంబర్ 24 నుంచి 30వ తారీఖు వరకు జిల్లాలో ఉన్న మొత్తం 308 రైతు సేవా కేంద్రాల్లో సార్ మేము మొత్తం 1,14,000 రైతు కుటుంబాలతో కలిసి మన అధికారులు, విలేజ్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా పంచసూత్రాల మీద చర్చించడం జరిగింది సార్. ఈ రోజు రైతన్న మీకోసం కార్యక్రమంలో నల్లజర్లకు విచ్చేసిన సందర్భంలో సార్ తూర్పుగోదావరి జిల్లా తరపున రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ రైతు సేవా కేంద్రంలో మన గ్రామ వ్యవసాయ సహాయకులు బాలు గారు సార్, ఆయన లాస్ట్ 1 వీక్ రైతులతో డిస్కస్ చేసిన ఇష్యూస్ మీద ఈ రోజు మీ సమక్షంలో చర్చించడానికి రెడీగా ఉన్నారు సార్. మీరు అనుమతిస్తే బాలు గారు వస్తారు సార్. గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. అలాగే నాయకులకు, పెద్దలకు, రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు వి బాలుకృష్ణ.
నేను నల్లజల్ల రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. నా రైతు సేవ పరిధిలో 2,265 ఎకరాలు సాగు భూమి కలదు సార్. ఇందులో నాకు ప్రధానంగా 953 ఎకరాలు వరి పండిస్తున్నారు సార్. ఈ వరి ముఖ్యంగా వచ్చేసరికి బోర్ల కింద పండిస్తున్నారు సార్. తరువాత ఉద్యాన పంటల్లో వచ్చేసరికి ఆయిల్ పామ్ 424 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. కోకో 164 ఎకరాలు సార్. కొబ్బరి 214 ఎకరాలు, బొప్పాయి 6 ఎకరాలు, వక్క 11 ఎకరాలు, జీడి మామిడి 310 ఎకరాలు, జామ 4 ఎకరాలు, కూరగాయలు 8.4 ఎకరాలు, అరటి 17.6, నిమ్మ 159 ఎకరాలు సాగు చేస్తున్నారు సార్. గత వారంలో మేము మా సచివాలయ సిబ్బంది అందరం కలిసి డోర్ టు డోర్ రైతన్న మీకోసం సర్వే చేయడం జరిగింది సార్. ప్రతి రైతు ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి సర్వే చేశాం సార్. ప్రతి రైతు ఇంటి వద్ద 20 నిమిషాల వరకు మేము వాళ్ళతో చర్చించడం జరిగింది సార్. మాతో పాటు ఆదర్శ రైతులు కూడా వచ్చారు సార్. ఈ కార్యక్రమంలో మేము రైతులతో చర్చించినది గమనించిన ఇష్యూస్ కొన్ని 4 పాయింట్లు మేజర్ పాయింట్స్ తీసుకున్నాం సార్. ముందుగా మొదటిది వచ్చేసరికి బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. బోర్ల కింద వరి సాగు జరుగుతుంది సార్. అందులో వచ్చేసరికి 500 ఎకరాలు ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. ఈ 500 ఎకరాలు వచ్చేసరికి మనకి అప్లాండ్ లో ఉంటుంది సార్. ఇది మనకి ఆయిల్ పంప్ సాగుకి చాలా వీలుగా సూటబుల్ గా ఉంది సార్. దాన్ని మేము ఆయిల్ పంప్ కన్వర్ట్ చేయడానికి రైతులతో మాట్లాడడం జరిగింది సార్. రైతులు కూడా సుముఖంగా ఉన్నారు సార్. మనకి వచ్చేసరికి పూర్వం ఆయిల్ పంప్కి వచ్చేసరికి మొక్కకి సబ్సిడీ అనేది మనకి సరిగా అందకపోవడం చేత చాలా మంది రైతులు ముందుకు రాలేదు సార్. కానీ మన గత సంవత్సరన్నర కాలంలో ప్రతి మొక్కకి మనం 100% సబ్సిడీ అందిస్తున్నాం సార్. రైతులు చాలా సంతోషంగా ముందుకు మారడానికి వచ్చారు సార్. వరితో పోల్చుకుంటే ఆయిల్ పంప్లో వచ్చేసరికి మనకి 1,26,000 ఆదాయం వస్తుంది సార్. వరి అయితే మనకి 15,000 నుంచి 20,000 మనకి ఆదాయం చేకూరుతుంది. దానితో మా రైతులందరూ ఆయిల్ పంప్కి మారడానికి సూటబుల్గా ఉన్నారు సార్. మొత్తం మీ యొక్క సేవా కేంద్రంలో, రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది? 414 ఎకరాలు. ఫర్ ఏకర్ ఎంత ఆదాయం వస్తుంది? నికర ఆదాయం ఎంత వస్తా ఉంది? నికర ఆదాయం వచ్చేసి 1,26,000 వస్తుంది సార్. ఖర్చులు పోయి సార్. ఏంటా నిజమేనా? అందుకే నేను ఉపన్యాసాలు వినడానికి రాలా. ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి. బ్లైండ్గా ఫాలో కావడం కాదు, విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వాస్తవాల్ని మనం పరిగణలోకి తీసుకొని, వెరీ ఈజీ నీకు. ఇక్కడే రైతాంగం ఉన్నారు, వీళ్ళంతా కూడా పామాయిల్ తీసుకుపోయి వేరేది ఎక్కడ ఇది చేయరు, ఫ్యాక్టరీకి ఇస్తారు. ఏ రైతు ఎంత తయారు చేశాడో ఉంది. ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నీకు ఐడియా ఉందా? ఉంది సార్. ఎంత వచ్చింది? ఎకరానికి వచ్చి 10 టన్నులు వస్తుంది సార్. మొత్తం ఎంత వచ్చింది? మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఉతామారులు వద్దు. ఇంకా 4. ఇంకా రాబోయే రోజుల్లో అంతా కూడా R&Dకి వెళ్ళాలి. మీరు వాస్తవాలు తీసుకోవాలి. దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని, ఖర్చు ఎంత చూసుకొని, ఖర్చు ఎట్ట తగ్గిస్తారు, ఆదాయాన్ని ఎట్ట పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి. ఓకే సార్. వాళ్లే సైంటిస్టులు. ఆ సైంటిస్టులు ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రుడుగా అందరినీ కోఆర్డినేట్ చేయాలి. అలాగే. ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి, పామాయిల్ బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం. కానీ మనం చేయాల్సింది ప్రతి ఒక్క రైతు ఇంకొక పక్క చెప్పు. ఈ 450 ఎకరాలు 455 ఎకరాల 424 ఎకరాలు సార్. 420 ఎకరాల్లో మల్టీ క్రాప్ ఏమేమి ఉంది? మల్టీ క్రాప్ వచ్చేసి సార్ అందులో మనకి కోకో ఉంది సార్. ఎంత ఉంది? కోకో వచ్చేసి 164 ఎకరాలు ఉంది సార్. ఓకే. తర్వాత దాంట్లో మళ్ళీ మనకి వక్క సార్, వక్క 11 ఎకరాలు ఉంది సార్ అందులో. తర్వాత వచ్చేసరికి అందులో మనకి అరటి 17.6 ఎకరాలు ఉంది సార్. అది బిగినింగ్. అవును సార్. ఫస్ట్ 4 ఇయర్స్ లోపు వేసుకుంటున్నారు సార్. తర్వాత ఇప్పుడు పెప్పర్ వేస్తున్నారు, మిరియాలు వేస్తున్నారు సార్. ఎంత వేసారు? 7 ఎకరాలు ఉంది సార్. ఏంటో కరెక్ట్గా నేను చెప్పేంత ఇదేనా? కరెక్ట్గా మాట్లాడండి.
ఏదో ఆయన్ని ఎగతాళి చేయాలని కూడా చేయొద్దండి మీరు. అట్లా కాకుండా వాస్తవాలు మీరు ఒప్పుకుంటే, ఇప్పుడు అందుకే నేను అడుగుతున్న, వాళ్లకు రావాలి, మీకు రావాలి. పామాయిల్లో 4 పంటలు తీయచ్చు. బిగినింగ్లో మీరంతా కూడా, నేను ఒకప్పుడు రైతు బిడ్డని, చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్లో ఉన్నా. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి, మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. మంచి వాతావరణం, చల్లగా ఉంది ఈరోజు, గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది. మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, ఫ్రాంక్గా చెప్పండి. దానిపైన రాబోయే రోజుల్లో ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది. చెప్పండి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సార్, మనకి నీటి భద్రతలో వచ్చేసరికి మైక్రో ఇరిగేషన్ ప్రపోజ్ చేశాం సార్. డ్రిప్ ఇరిగేషన్ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. ప్రజెంట్ వచ్చేసి మాకు నా రైతు సేవా కేంద్రం పరిధిలో 253 బోర్లు ఉన్నాయి సార్. ఈ బోర్ల కింద వచ్చేసరికి 162 బోర్ల వరకు మాత్రమే డ్రిప్ కనెక్షన్ ఇచ్చారు సార్. మిగతాది 91 బోర్లకి కూడా ఇప్పుడు ఈ వారం రోజుల్లో మేము యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆల్రెడీ 25% వరకు అన్ని రిజిస్ట్రేషన్లు చేశాం సార్. ఈ డ్రిప్ ఇరిగేషన్ యొక్క ఉపయోగాలు కూడా రైతులకి, ఆదర్శ రైతుల ద్వారా ఆల్రెడీ ఫాలో అవుతున్న రైతులతో చెప్పించాం సార్. ఆ రైతులు కూడా మనతో ఇక్కడ ఉన్నారు సార్, వాళ్ళతో చర్చిద్దాం సార్. వాళ్ళు రైతులు మాట్లాడుతూ అన్నారు. ఎంతవరకు దీనికి వెళ్ళారు? సోలార్ పంప్ సెట్స్ కుసుమ కింద 162 బోర్లు సార్. బోర్లు కదా, సోలార్ పంప్ సెట్స్ ఎందుకు పోలేదు? ఎంత ఉంది మనకు? 650 మీటర్ ఫీట్. 650 అడుగులు ఉంది. మీరు నీరు పెంచే మార్గం చూడరా? నేను ఆ కాలువలన్నీ ఇప్పిస్తే పెరుగుతాయా నీళ్లు? నేనేమంటానంటే మొత్తం పోలవరం కెనాల్ ఇక్కడనే వెళ్తుంది. రేపు రాబోయే రోజుల్లో ఇంకొకటి చింతలపూడి మీకు రాదు కదా, తాడిపూడి వస్తుంది. కొంగువారిగూడెం అదెంతది? ఓకే, అది అయిపోయినా మాట్లాడదాం. మీరు మౌలిక సమస్యలన్నీ కూడా ఒకసారి అర్థమైతే ఈ మీటింగ్లో ఏం చేయాలని ప్రణాళిక చేసి నాకు ఒక ఐడియా వస్తుంది. ముందు మేము వచ్చిన దాన్ని జనరల్గా మాట్లాడుకొని డీటెయిల్స్ అని చేయాలని చేద్దాం. ఓకే, కరియా. కోకోనట్లో వచ్చేసరికి కోకో పంట అంతర పంటగా వేస్తున్నారు సార్. వాటిలో మనకి బ్లాక్ పెప్పర్, మిరియాలు కూడా అంతర పంటగా వేసిన రైతులు కొంతమంది ఉన్నారు. మిగిలిన రైతులు కూడా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు సార్. కాకపోతే మనకి అంత ప్లాంట్ మెటీరియల్ సప్లై లేకపోవడంతో డిహెచ్ఓ గారికి ఇన్ఫార్మ్ చేశాం సార్. నర్సరీస్తో మాట్లాడారు. ఆ ప్లాంట్ మెటీరియల్కి వచ్చేసి మన ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం అడుగుతున్నారు సార్. వస్తే అంతర పంట కింద మిరియాలు కూడా వేసుకుందాం అంటున్నారు సార్ రైతులు. ఆ రైతుల్లో ఆల్రెడీ వేసిన రైతులు, సక్సెస్ అయిన రైతు చర్చించడానికి రెడీగా ఉన్నారు సార్, మాట్లాడతామన్నారు. రైట్ ఎక్కడ? సుబ్బరాజు గారు సార్. మైక్ ఇక్కడ పైకి చెప్పండి. అందరికీ నమస్కారం సార్. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు సార్ మా నియోజకవర్గం వచ్చినందుకు. యాక్చువల్గా ఇక్కడ హార్టికల్చర్ అనేది చాలా ముందు నుంచి ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుందండి. కొత్తగా ఏమి ఇన్నోవేషన్ జరగలేదండి. 1995లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు ఒక మాట చెప్పేవారండి, ఏమనంటే ట్రెంచ్లు కొట్టండి, చెక్ డ్యాములు కట్టండి అంటే అంతా నవ్వుతూ ఉండేవారండి. కానీ నా చిన్నప్పుడు 200 అడుగులు ఉండే బోరు ఈవేళ 450 అడుగులు వెళ్ళింది సార్.
ఇవాళ 450 అడుగులకి వెళ్ళింది సార్. 200 ఉండేది సార్. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన ఏరియాకి వచ్చేసరికి 1000 mm వర్షపాతం ఉంది సార్. ఒక ఎకరానికి వచ్చి 4000 మీటర్లు అయితే 40 లక్షల లీటర్ల వాటర్ మన రెయిన్ఫాల్లో తీసుకుంటున్నాం సార్. కానీ ఇక్కడ హై వాటర్ ఇంటెన్సివ్ హార్టికల్చర్ వచ్చి పామాయిల్ సార్. పామాయిల్కి అత్యధికంగా 35 లక్షల లీటర్లు వాటర్ కావాలండి పర్ ఎకర్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ రెయిన్ఫాల్ ఏమవుతుందంటే స్ట్రీమ్స్ అయ్యి, స్ట్రీమ్ నుంచి మళ్ళీ కాలువలు అయ్యి, కాలువల నుంచి మురికి కాలువలు అయ్యి, మురికి కాలువల నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది సార్. ఈ విషయం మీరు గమనించి ఫామ్ పాండ్స్కి ఒక చిన్న ఐడియా ఉంది సార్. మీరు ఎలా చేస్తే ఒక్క మాట చెప్తాను సార్. అది ఏమైందంటే ప్రతి దాంట్లోనూ వాటర్ స్ట్రీమ్ అవుతుందండి, ప్రతి చేలోను. అది హార్టికల్చర్ బాగా ఎక్కువ ఉందండి. అగ్రికల్చర్ అయితే మనం ఏం చేయలేమండి. అది ఏదైతే చివరికి వస్తుందో ప్రతి 5 acresకి ఒక ఫామ్ పాండ్ చేసి దాంట్లో దాన్ని హార్వెస్ట్ చేసి, జనరల్గా మనకి 12 నెలల కాలంలో 6 నెలలు వాటర్ ఉంటుంది సార్. ఫ్రమ్ జూన్ టు నవంబర్ టు మే వచ్చేసరికి డ్రై ఉంటుంది సార్. ఆ డ్రై టైంలో ఈ హార్టికల్చర్లో డ్రై మ్యాటర్ ఉంటుంది సార్. ప్రతి ఎకరానికి 2 టన్నులు డ్రై మ్యాటర్ వస్తుంది సార్ ఆన్ అండ్ యావరేజ్. దీన్ని ఏదైనా కల్చరైజ్ చేసి దాన్ని బ్యాక్టీరియల్ కల్చర్ చేసి డికంపోజ్ చేస్తే అక్కడే మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ మనం ఆ చేలోనే వాడుకొని ఎరువులు, యూరియా ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది సార్. ఇది అంటే మా అవగాహన సార్. మేము పాటిస్తున్నామండి. మీరు అవకాశం ఇస్తే అందరికీ చెప్పి అది చేస్తున్నారా మీరు? చేస్తున్నాం సార్. ఏంటి దానివల్ల లాభం ఏంటి? ఇప్పుడు నీళ్ళేమో నేలలోకి ఇంకుతాయి సార్. సో వాటర్ టేబుల్ పెరుగుతుంది సార్, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగిన ఎరువు మన వాటికే పనిచేస్తుంది సార్, మన చేనుకే పని. ఎంతవరకు ఎరువుల వాడకం తగ్గుతా ఉంది, ఖర్చు తగ్గుతా ఉంది దానివల్ల? మేము ఫస్ట్ ఇయర్ 75% ఇది చేసాం సార్, కెమికల్ ఫెర్టిలైజర్. సెకండ్ ఇయర్ 50% అండి. ఇప్పుడు థర్డ్ ఇయర్లో 75% రెడ్యూస్ చేసాం సార్. 25% వాడుతున్నారు ఇప్పుడు 25% వాడుతుంది సార్. అంటే ఒకేసారి తగ్గిస్తే ఈల్డ్ మీద ఇంపాక్ట్ అవుతుందని చెప్పేసి. ఈల్డ్ తగ్గలే కదా ఇప్పుడు? ఇప్పుడు తగ్గలేదండి, కాన్స్టెంట్గా ఉంది సార్. ఇప్పుడు నీకు ఈ ఎక్స్పీరియన్స్ అయినాక సార్ నెట్ జీరో ఏదైతే అనుకుంటున్నామో, పామ్ ఆయిల్లో వచ్చే నీళ్లు అక్కడే భూగర్భ జలాలుగా మార్చండి సార్. అక్కడి నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా పామ్ ఆయిల్లో వచ్చే అన్ని కూడా తీసుకొని మళ్ళా భూమిలో వేయడం, అవును సార్, మగ్గబెట్టి. ఇది చేస్తే చాలా వరకు ఎరువులు తగ్గిపోతాయి. రెండోది, మీరు ఫైనల్గా ఏదైనా వాడాలంటే మైక్రో న్యూట్రియంట్స్ వాడడం. అవును సార్. కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ వాడితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. దానికి రేట్ కూడా ప్రీమియం వస్తుంది. ఎందుకు ఈ నియోజకవర్గం, నేను అదే వెంకటరాజు కూడా చెప్పాను, ఈ ఎక్సర్సైజ్ మీరు స్టార్ట్ చేయండి. గవర్నమెంట్ మీకు అండగా ఉంటాం. అంటే మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మలేషియా నుంచి పామ్ ఆయిల్ మొక్కలు తీసుకొచ్చాం. ఫస్ట్ టైం చరిత్రది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2 సార్లు రేట్లు పడిపోతే సబ్సిడీ ఇచ్చాం. అక్కడి నుంచి కాపాడుకుంటూ వచ్చాం. మలేషియాలో ఏంటంటే హెవీ రెయిన్ ఉంటుంది, రెయిన్ ఫెడ్ ఇది. మన దగ్గర వెస్ట్ గోదావరి వాతావరణం బాగుంది, నీళ్లు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు నేను వస్తే పెద్ద గొడవ మీరు చేసేది, కరెంటు స్లాబ్లో ఇమ్మని పెద్ద గొడవ చేసేవాళ్ళు. దానికి కారణం ఏంటంటే కిందికి వెళ్తున్నారు, మీటర్ గాని పెడితే మీరు భరించలేరు. అందుకే ఆ రోజు నాకు ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి జిల్లా అప్పట్లో, ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వచ్చారు. ఆ రోజు నేను చూస్తే మిమ్మల్ని అందరినీ చాలా వరకు ఈ మెట్ట ప్రాంతాలంతా ఒక ఎత్తు. ఒకప్పుడు మెట్ట ప్రాంతాలంటే చాలా చిన్న చూపు. అప్పుడంతా కూడా డెల్టా అంటే గొప్ప అనుకున్నారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. వాళ్ళు అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. దానికి కారణం ఒక్క నిర్ణయం, చరిత్రలో పామాయిల్. మీరు అక్కడ ఆగిపోయారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నేను కూడా అదే ఆలోచిస్తున్నా. అవన్నీ నేను మాట్లాడతాను, మీకు చెప్తాను. ఇది ఒక పైలట్గా తీసుకుందాం. ఈ గ్రామానికి వచ్చాను, మీరు చెప్పింది ఇమ్మీడియట్గా చేపిస్తాం. నా కాన్సెప్ట్ నెట్ జీరో. అగ్రికల్చర్ వేస్ట్ కూడా వేస్ట్ కాదు,
దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే సంపదగా సృష్టించుకోవచ్చు, మళ్ళీ పొలాలకు వేసుకోవచ్చు, అనేక లాభాలు ఉంటాయి. విల్ వర్క్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ మా, ఎక్సలెంట్. ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చేశావు. చాలామంది చదువుకున్న ఉన్నారు ఇక్కడ, అందుకే చూస్తున్నారు, అందరూ ఫ్యాంట్లే వేసుకున్నారు. ఇప్పుడంతా మోడర్న్ రైతులైపోయాం. మీరు చెప్పింది మీరు ఓసారి రైతుల్లో ఒకటి ఉంది, తెలివి ఎక్కువ, చెప్తే నీకేం తెలుసులే అంటారు. అదే పెద్ద సమస్య. ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే మీ తెలివి మేము కోఆర్డినేషన్ చేయగలిగితే, ల్యాబ్ ఫీల్డ్ రెండు సింక్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అది చేయడానికి ఇక్కడ నేను వచ్చా, చేసి చూపిస్తానని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కర్యా సార్ నమస్తే సార్. మళ్ళీ మీ అనుమతితో మన వరి నుంచి పామాయిల్కి కన్వర్ట్ అయ్యి సక్సెస్ అయిన రైతులు కూడా ఉన్నారు సార్. అందులో మనకి ఒక రైతు మీతో వివరాలు పంచుకుంటారు సార్, రైతులతో పంచుకుంటారు. వరి నుంచి పామాయిల్ కన్వర్ట్ అయిన రైతు సార్ రండి. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, మొత్తం మినిస్టర్లకి, మొత్తం కలెక్టర్ గారికి, మొత్తం అందరికీ, నా తోటి రైతులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను గత 25 సంవత్సరాల నుంచి మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను చిన్న సన్నకారు రైతునండి, 2.5 ఎకరాలు, 3 ఎకరాలు కౌలు చేస్తున్నాను సార్. మాది నల్ల రేగడ నేలండి. అది పామాయిల్కి అనువు కానీ నేల అని ప్రతి వాళ్ళు అపోహపడుతున్నారు, నేను కూడా ఉన్నాను అందులో. కాకపోతే ఈ 25 సంవత్సరాలు బట్టి మేము బోర్లు వేసి, ఆ బోర్లు పోతుంటాం, మళ్ళీ ఇంకో బోర్ వేసి వాటర్ ఎక్కువ వాడవలసి వస్తుందండి ప్యాడీకి. దాంతో మేము ఇసుకు చెంది పామాయిల్కి వెళ్ళాలనే నిర్ణయంతో ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల మొన్న రీసెంట్గా వచ్చిన మందా తుఫాన్ వల్ల 1 ఎకరం 3 గంటలన్నర కోసామండి. మిషను గంటకు వచ్చి 3,000 రూపాయలండి. 14 నుంచి 15,000 రూపాయలు, 10,000 నుంచి 15,000 రూపాయలు ఓన్లీ మిషన్ వాళ్ళే పట్టుకెళ్ళిపోయారండి. మాకు వచ్చే దాంట్లో 25% నుంచి దగ్గర 30% నా గింజలో కొన్ని పోయినాయండి. మాకు 50% వచ్చింది, అదనపు ఖర్చు అయింది. కానీ ఇప్పుడు మేము పామాయిల్కి ఎందుకు కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నామంటే, ఒక గ్రూప్ వేజ్గా 100 ఎకరం ఉందంటే, అంటే పైన నీరు ఉంటే కింద నీరు మామూలుగా మళ్ళీ నల్ల ఎకరానికి వచ్చేస్తుందండి. దానివల్ల ఆ మొక్క ఎర్రబడిపోద్దన్న ఓ అపోహలో మేమున్నాం. గ్రూప్ వేజ్గా మొత్తం అందరం కలిపి 100 ఎకరమో 150 ఎకరమో మొత్తం అందరూ రైతులందరూ యూనిటీగా ఉండి అందరూ ఒకే మొక్కేసి గాడులు కనుక తీస్తే ఈ నీరంతా బయటికి మొక్కల్లో లేకుండా వెళ్ళిపోతే పామాయిల్లో కన్వర్ట్ అయితే మాకు పామాయిల్ ఇప్పుడు ప్యాడీలో మొన్న మాకు 30 బస్తాలు అయిందండి. ఆ 30 బస్తాలు మామూలుగా 1776 రూపాయల రేటుని మనం అమ్మితే 71,000, 60,000 అలా వస్తున్నాయండి. అదే పామాయిల్కి వెళ్తే 10 టన్నులు అయితే 10 టన్నుల్లో 20,000 రూపాయల రేటుని వచ్చినా 2 లక్షల రూపాయలు, అందులో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా 1 లక్ష రూపాయలు. ఇందాక బాలు గారు చెప్పింది కరెక్టే సార్. పామాయిల్ రేటు తక్కువగా ఉన్నప్పుడు అంత ఆదాయం లేదండి. పామాయిల్ రేటు ఇప్పుడు 19,000 నుంచి 20,000 రూపాయలు ఉందండి. 10 టన్నులు ఖచ్చితంగా రైతుకు పండుతుంది. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయినా 1 లక్ష రూపాయలు గ్యారంటీగా మిగులుద్దండి. అంటే అందరూ మిగులుతలేదని అన్నారు, 1 లక్ష రూపాయలు మిగులుతుంది. అయితే నేను సేంద్రీయ వ్యవసాయం కూడా చేశాను సార్. సేంద్రీయ వ్యవసాయం చేస్తామంటే నేనంటే నాకు ఉన్న 2 ఎకరాల్లో 1 ఎకరం పియ్యాలు పెట్టానండి. ఎందుకోసం పెట్టానంటే ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు మామూలుగా షుగర్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. నేను కొంత తింటాను, తర్వాత నెక్స్ట్ నా తోటి రైతులు ఎవరన్నా మారేవాళ్ళు మీలాంటి పెద్దలు ఎవరైనా, ఏవో గారు, జేడీ గారు, డి గారు చాలా మంది నా దగ్గర నుంచి పట్టుకెళ్ళారండి. నేను చేలోకి వెళ్ళలేదండి. ఏవో గారు చూసి ఈ మామూలు జీవామృతం కొట్టండి, చేప ద్రావణం కొట్టండి, లేకపోతే పాలింగు కొట్టండి, లేకపోతే పుల్ల మజ్జిగ కొట్టండి, లేకపోతే దర్శపర్ణి కొట్టండి, లేకపోతే అగ్నిహోత్రం కొట్టండి, లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టుకు వాడలేదండి. అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్. డ్రోన్ ద్వారాగానే వాడాను సార్. టెక్నాలజీగా వాడేవండి. అంటే అది ఎలాగంటే ప్రకృతి ఇప్పుడు వర్షం ఉందండి, మామూలుగా ఏ నిమిషానికి వచ్చేద్దో తెలియదు. అదే డ్రోన్ అనుకోండి జస్ట్ 5 మినిట్స్లో 1 ఎకరం అయిపోతుంది సార్. ఆ ఎకరం వల్ల గమ్ముని ఎదరికి వెళ్తుందండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, నీ ఆరోగ్యం బాగుందా? నా ఆరోగ్యం నెంబర్ 1 అండి. నాకు 50 సంవత్సరాలు సార్.
50 సంవత్సరాలు ఇవాళకైనా నేను 60 నుంచి 70 కేజీలు గడ్డి ఎత్తానండి. నాకు 3 ఆవులు ఉన్నాయి. ఇంటికాడ డ్రమ్ ఉంటుంది, అందులో మామూలుగా జీవామృతం తయారు చేసుకుంటాను, ఆవు పంచతం పట్టి. అది తయారు చేసి నా ఇంటికాడ ఉన్న కూరగాయల మొక్కలు కూడా పోసుకుంటాను సార్. అంటే నా గురించి, నా ఆరోగ్యం, తర్వాత నాతోటి నా రైతులు ప్లస్ ఎవరైనా నాకు తెలిసిన ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అంటే కొంచెం జడుస్తున్నారండి. మేము చెప్పేది నాకు వచ్చేదైతే ఎదరగా పండేదైతే 40 బస్తాలు అయింది అనుకోండి, నాకు 25 బస్తాలు అవుతుంది. కానీ నేను 1776 రూపాయలకి అమ్మనండి. 2500 రూపాయలు నిరుడి కూడా ఉన్నాయండి నా దగ్గర, 3000 రూపాయలు. అలాగైతే నమ్ముతానండి. నాకు ఒక గది ఉంది, ఆ గదిలో వేసేస్తున్నాను సార్. వేసేసి అందులోంచి అమ్ముతున్నాను. అయితే నాకు నా ఆరోగ్యం కోసం నేను హ్యాపీగా ఉండాలి, తర్వాత నా తోటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, అలాగే మొత్తం అందరూ హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో వేరే వాళ్ళకి క్యాన్సర్ రాకూడదని క్యాన్సర్ ఇప్పించకూడదు. అంటే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో వీళ్ళ మొన్న ఎమ్మెల్యే గారు రీసెంట్ గా చెప్పారండి, పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ పేషెంట్లకి ట్రైన్లు వేసారంటండి తీసుకెళ్తాకి. మన రాష్ట్రంలో అది జరగకూడదు. అయితే రాష్ట్రం లెవెల్లోకి నేను వెళ్ళాను సార్, మీలాంటి వాళ్ళు చూడాలి. కనీసం ఊర్లో నా వార్డ్ రేంజ్ లోకి నేను చూసుకోవాలని, ఊర్లో ఇంటింటికి నా వార్డ్ రేంజ్ లో చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను సార్. కానీ అది గిట్టుబాటు అవుతలేదు. 1 ఎకరం తింటాకు కావాలి కాబట్టి అది ఉంచి ప్యాడీ టైపులో మొత్తం అందరూ గ్రామ యూనిటీగా పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి రైతులందరూ కూర్చోబెట్టి ఈ నల్ల రేగడి నేలలో కూడా పామాయిల్ వేసి, పామాయిల్ అంతర పంట కింద బనానా వేసి, బనానా అయిపోయాక ప్యాడీ ఎదరకు వచ్చేటప్పుడు అందులో కోకో కానీ ఒక్క కానీ మిరియాలు కానీ వేసి ఆ నల్ల రేగడి నేలలో కూడా ఎక్కువ ఆదాయం తీసి మేము ఎదరికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ప్యాడీ నుంచి నేను పామాయిల్కి మాట్లాడడానికి కనెక్ట్ అయ్యాను సార్. నాతోటి పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది నా సంకల్పం సార్. థ్యాంక్ యూ. కోకో కూడా మంచిది ఆరోగ్యానికి. రెండోది పామాయిల్ కూడా మంచిది. నెయ్యి కానీ వేరుశనగ నూనె కంటే కూడా పామాయిల్ బెస్ట్ ఆయిల్ సార్. అదోటి సార్, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేము ఆవులు మేపుతున్నాం సార్. ఆవుల్లో కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందండి. అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు వచ్చాక దానా ఇస్తున్నారు సార్. ఇది వరకు ప్రభుత్వంలో దానాకి డబ్బులు కట్టాం, దానా రాని రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక తౌడు వచ్చి కేజీ నుంచి 30 నుంచి 35 రూపాయలు అయిపోయింది సార్. మాకు ఆవు పాలు కేంద్రం కాడికి వెళ్తే 35-40 రూపాయలు లోపే పడుతుంది సార్. అయితే మేము ఉలవ పిండి పెట్టి మేపాలన్న ఉద్దేశం నాదండి. అంటే నేను పక్కనున్న ఓళ్ళకి పోతానండి, 50 నుంచి 60 రూపాయలండి నేను పోసే పాలు. అయితే నేను ఉలవ పిండి పెడతాను, మామూలుగా దానాలు అవి పెట్టనండి. అంటే దానా పెడితే అందులో కెమికల్ శాతం ఎక్కువ ఉంటుందండి. పక్కన రుద్ర బ్యాటరీ ఉందండి, ఆ రుద్ర బ్యాటరీ నుంచి మామూలుగా దానా ఫీడు బయటికి సరఫరా చేస్తున్నారు. 6 నుంచి 7 రూపాయలండి. అది ఇవాళ పెడితే 3 లీటర్లు ఇచ్చే ఆవు ఆటోమేటిక్గా రేపొద్దునకు 4 లీటర్లు ఇస్తుంది సార్. కానీ నేను పెట్టే దానా వల్ల 3 ఇచ్చేది 3 ఇస్తుందండి, ఎక్కువ ఇవ్వదు. కానీ ఆరోగ్యం బాగుంటుంది, ఆ ఉలం వల్ల ఆవు బాగుంటుంది, ఆ ఆవు వల్ల మేము బాగుంటాం, మేము బాగుంటే దేశం బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పాలు అవి తయారు చేస్తే నేను కాదు, వేరే వాళ్ళు తాగే పరిస్థితిలో ఉంటారు. అయితే రిజర్వ్ చేసుకోవాలి, రిజర్వ్ చేసుకోవాలి. చిన్న రిక్వెస్ట్ సార్, మేము 1 ఎకరం మామూలుగా పచ్చమేత వేసి ఆ పచ్చమేత కోసి ఆవులకి వేస్తాం సార్. పొద్దున్నే బండి వేసి వెళ్తాం, గడ్డి కోసుకొస్తాం, తీసుకొస్తాం. కానీ గిట్టుబాటు అవుతలేదు సార్. ఎన్ఆర్జీఎస్ నుంచి నిధులు ఏదన్నా ఉంటే ఈ రైతులు కోసుకునే వాళ్ళకి మాకు మత్తర్లేసి, అట్లా కాకుండా ఊర్లో ఉండే రైతులంతా కలిసి గడ్డి వేసుకుంటే కామన్ గా ఒక డాక్రా ఉమెనో లేకుంటే ఒక రైతో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టి మీరు ఆ కల్టివేషన్ నరేగా డబ్బులు ఇస్తాం, మెకనైజేషన్ చేస్తాం, ఖర్చు తగ్గుతుంది, మీకు ఆదాయం పెరుగుతుంది, అది పెడతాం. అది ఒకే దుక్కునే కుదరదు సార్ మాకు. అక్కడ ఎవరి చేలో వాళ్ళు వేసుకుంటాకే. అది ఎట్లా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్డర్కి ఇస్తున్నారు, కానీ ఓవరాల్ గా అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఏం చేయాలన్నా మోడల్ వర్కౌట్. అగ్రికల్చర్ కి ఇవ్వడం లేదు వాళ్ళు, హార్టికల్చర్ కి ఇస్తున్నారు సార్. ఇప్పుడు మనకి భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్. హార్టికల్చర్ డబ్బు కోసం సార్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చండి, ఆరోగ్యం కావాలి సార్. అందుకేమా నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది. నేను అదే మాట్లాడుతున్నా. మన చేతుల్లో నేను ఇక్కడే చేయగలుగుతాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే వాళ్ళతో మాట్లాడాలి, డెఫినెట్ గా టేకప్. మీ పెద్దవాళ్ళు అందరూ చేసి కదంతా ఈ ప్యాడీ వేసేవాళ్ళు, ఈ ఆవులు మేపేవాళ్ళు కూడా కొంచెం మీరు ప్రోత్సాహం ఇస్తే ఆ దానాల రూపంలో ఈ ఉలవలో పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇలాంటివి పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారు సార్. డబ్బు ఎంతైనా తర్వాత మనం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే రాదు సార్. థ్యాంక్ యూ. గుడ్, బాగా మాట్లాడాడు. గట్టిగా చప్పట్లు కూడా అభినందించాను. చాలా బాగా మాట్లాడాడు, స్పష్టత ఉంది సార్. నమస్కారం సార్, నా పేరు పాతూరు రమేష్ సార్, మాది అచ్చినపాలెం గ్రామం అండి. రైతన్న మీకోసం కార్యక్రమంలో మా గోపాలపురం నియోజకవర్గం నల్లవదలు రావటం మా రైతులందరికీ ఆనందదాయకం సార్. నేను
ప్యాడీ నుండి నల్లరేగడి నేలకి పామాయిల్ 3.5 ఎకరాలు వేసాను సార్. గత 6 సంవత్సరాల క్రితం వేసాను సార్. నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. మామూలు దాని మీద ఒక 2 టన్నులు దిగుబడి తగ్గుతాక నల్లరేగడి నేలలో కూడా పామాయిల్ బాగానే అవుతుంది సార్. నేను వేసి 6 సంవత్సరాలు వెళ్ళింది సార్. 3.5 ఎకరాలు వేసానండి. ఇప్పుడు ఈ సంవత్సరం 5.5 టన్నులు అయిందండి. ఈ టన్ను వచ్చి 19,635 రూపాయలు ఉందండి. రైతుకి గిట్టుబాటుగానే ఉందండి. పామాయిల్ రైతులు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే కరెంట్ లైన్లన్నీ పామాయిల్ తోటలు ఉండటం వల్ల అవి కొయ్యటం వల్ల ఆ కమ్మ వెళ్ళి వైర్ల మీద పడి రైతు కూలీలు చనిపోతున్నారు సార్. వాటి మీద యాక్షన్ తీసుకుని ఆ వైర్లన్నీ తొలగించి కేబుల్ వేసే ఏర్పాట్లు చేస్తే మా రైతులందరికీ మంచి చేసిన వాళ్ళు అవుతారు సార్. కేబుల్ అంటే చాలా కాస్ట్ అవుతుంది కదా. కేబుల్ చాలా కాస్ట్ అవుతుంది. సైడ్కి మార్చాలి. అది 25% ఛార్జ్ చేస్తున్నారు. దాన్ని తగ్గించి ఏం చేయాలో ఐ విల్ గివ్ గైడ్ లైన్స్. ముందు పక్కన వేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్ నువ్వు అన్నట్టు భగవంతుడు మీరందరూ బాగా పనిచేసి ఆదాయాన్ని కూడా పెంచితే అప్పుడు కేబులే వేయచ్చు. దాంట్లో సందేహం లేదు. కొంచెం టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు ఆలోచనలు బాగున్నాయి. మీ ఆలోచనలు ఆచరణలో కొంచెం మిస్ మ్యాచ్ ఉంది. ఆచరణ యోగ్యంగా మీ ఆలోచనలు ఉంటే ఫేజ్డ్ వారిగా మనం ముందుకు పోవచ్చు. నమస్కారం సార్. నా పేరు వేణు అండి, నల్లజర్ల గ్రామం. నేను రీసెంట్గా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వేసానండి జూన్లో. దానిలో ఇప్పటి వరకు ఏ విధమైన అంతర పంట అయితే వేయలేదు నేను. దానికి రైతన్న మీకోసంలో భాగంగా ఆర్ఎస్కే ప్రతినిధి మా ఇంటికి వచ్చారండి. ఆయన వచ్చి ఏదైతే అంతర పంటలు వేయొచ్చో దాని గురించి అరటి వేసుకుంటే మీకు సంవత్సరానికి 50 నుంచి 60 వేల రూపాయలు ఆదాయం వస్తుందని చెప్పారు. మేము దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఇప్పుడే ఆయన చెప్పడం వల్ల ఇక్కడ ఒక రైతును కూడా ఏసీ సక్సెస్ అయిన రైతును కూడా మాకు పరిచయం చేశారు. దాన్ని కూడా మేము ఆయనతో కూడా మాట్లాడితే ఆయన సలహా ఇచ్చారు. వేసుకోవడం వల్ల మనకి 50 నుంచి 60 వేలు ఆదాయం వస్తుంది ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 70,000 to 80,000 ఆదాయం వస్తుందని చెప్పారండి. దాన్ని వేసుకోవడానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం. దాంతోపాటు మాకు ఒక చిన్న యూనిట్ కూడా ఉందండి, క్యాజు ప్రాసెసింగ్ యూనిట్. దానిలో కూడా మేము క్యాజు ప్రాసెసింగ్ చేస్తుంటామండి ఇక్కడ. థ్యాంక్ యూ, వెరీ నైస్, గుడ్. ఎంత టర్న్ ఓవర్ ఉంది క్యాషు ప్రాసెసింగ్ యూనిట్? 2 crores చేస్తామండి. 2 crores ఉంది ఎంఎస్ఎంఈ. మీరెంతమంది దాంట్లో? మా బ్రదరు నేను ఇద్దరు కలిసి. అవును సార్. పొలం ఎంత ఉంది? పొలం 8 acres ఉందండి. 8 acres. ఇప్పుడు ఈ రైతుని చూశారు. నీ పేరేంటి? వేణు అండి. ఏం చదువుకుందా వేణు? ఎంకామ్ సార్. మీ బ్రదరు? మా బ్రదర్ 10th class సార్. వీళ్ళిద్దరిని చూశారు. ఇదే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఆయన చేసింది వ్యవసాయ ఆధార పరిశ్రమ పెట్టాడు, ఎంఎస్ఎంఈ పెట్టాడు. జీడిపప్పు వస్తుంది. ఆ జీడిపప్పుని ప్రాసెస్ చేసి తద్వారా ప్యాకింగ్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చాడు. 2 కోట్ల టర్న్ ఓవర్ రీచ్ అయ్యాడు. ఆదాయం ఎంత వస్తుందమ్మా దీంట్లో పర్సంటేజ్? ఆదాయం 2 crores పర్సంటేజ్ 25 lakhs అట్లా ఉంటుంది. 25 lakhs అంటే దగ్గర మీరు చూస్తే 10% పీబీటీ ఉంది. ప్యాట్ అంటే అన్ని పోయి నికర ఆదాయం. ఇక్కడ మీరు రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఆయన ఫ్యామిలీ పెట్టుకున్నారు. మీరు కూడా గ్రాడ్యువల్గా నేను ఒక కాల్ ఇచ్చాను. 1 farmer, అది 1 family, 1 entrepreneur. ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త నా స్లోగన్. వినడానికి మీకు అందరికీ ఏదో ఏం చెప్పేసి అనుకుంటారు కానీ 25 ఏళ్లకు మునుపు నేను ఒక మాట చెప్పాను. ఎగ్జాక్ట్గా 30 ఏళ్లకు మునుపు ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలి అన్నాను. చదివించమన్నా పిల్లల్ని. చదివించారు. ఈరోజు 25 ఏళ్లలో హైదరాబాద్లో చూసినా విదేశాల్లో చూసినా తెలుగు వాళ్ళు వెళ్ళారు. ఆ దేశం కంటే కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. మన వాళ్ళ ఆదాయం $125,000, అంటే డబల్. ఏ దేశమైనా సరే అదే కనపడుస్తూ ఉంది. నాలెడ్జ్ ఎకానమీకి ఉండే శక్తి అది. ఇప్పుడు నేనిచ్చిన పిలుపు ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, రైతు కూడా ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పెట్టచ్చు. ఇప్పుడు 2 కోట్లు వస్తుంది. అది 5 కోట్ల తీసిపోయే మార్గం. దాన్ని 10 కోట్లు 20 కోట్లు పెంచుకుంటా పోయే మార్గం వర్కౌట్ చేయాలి. రెండోది మీకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్
ఆర్గనైజేషన్ పెడుతున్నాం. అంటే ఒక 10 మంది రైతులు కలిసి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీకి ఇవ్వడం కానీ, లేకపోతే కన్జ్యూమర్కి చేరవేయడం కానీ, లేకుంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ, అది కూడా మీరు చేసుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. రైతులు కూడా పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుంది. ఒకప్పుడు నేను చెప్పాను, రైతు బిడ్డగానే మిగిలిపోకూడదు, రైతు బిడ్డ ఐటీలో రాణించాలని ఆ రోజు చెప్పా, చేసి చూపించాం. ఈ రోజు నేను మిమ్మల్ని కోరేది, ఆయన చూసిన తర్వాత నాకు ఆనందం కలిగింది, అందుకే చెప్తున్నా. మీలో చాలామంది ఎంకామ్లు, పిహెచ్డీలు లేకుంటే అనేక విధాలుగా చదువుకొని ఉన్నారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలే కాకుండా ఇంకొక పక్కన సర్వీస్ రంగంలో కూడా ఈరోజు అనేక వినూత్నమైన మార్పులు చూడబోతున్నారు మీరు రాబోయే రోజుల్లో. ఆ వినూత్నమైన మార్పుల్లో మీరు భాగస్వాములు కావాలి. గ్రామాల్లో ఇదే మరి ఆలోచన విధానం పెరగాలి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. కొంతమంది ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకు పోతే మనం ముందుకు వచ్చే పరిస్థితి. ఇప్పుడే ఒకరు మాట్లాడినప్పుడు చెప్పారు, నేచురల్ ఫార్మింగ్లో వచ్చిన తర్వాత డ్రోన్ పెట్టి డ్రోన్ ద్వారా అవన్నీ స్ప్రే చేయడం, అలాంటివి ఇంకా రాను రాను అనేక మార్పులు వస్తాయి. మీ ఊరికి వచ్చేటప్పుడు ఇది కొంచెం అడ్వాన్స్డ్ గ్రామం, ఇది నాకు ఐడియా ఉంది. అన్ని గ్రామాలు ఈ మారిగా తయారు చేయాలని నా ప్రగాఢమైన ఆకాంక్ష, కోరిక. అది తయారు చేస్తాం. థ్యాంక్ యూ. రైతన్న మీకోసం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వారి గారికి నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ అండి. మాది నల్లజల్ల గ్రామం అండి. నాకు 25 ఎకరాల పామాయిల్ కల్టివేషన్ ఉంది సార్. దాంట్లో 5 ఎకరాలు రీసెంట్గా వేసాను సార్. 3 సంవత్సరాలు అయింది వేసి. దాంట్లో అంతర్ పంటగా బనానా వేసాను సార్. 1 ఎకరాలకు వచ్చి 50 నుంచి 60 వేలు వస్తుంది సార్ ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరం వచ్చి 60 నుంచి 70 వేలు వస్తుంది సార్. మిగతా 20 ఎకరాలు కూడా పామాయిల్ ఉంది సార్. ఈ పామాయిల్లో మాకు మేజర్గా మేము 2 సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. ఒకటి, మాకు పామాయిల్ కోయడానికి లేబర్ కొరత ఉంది సార్. ఇక్కడ లేబర్ కూడా కొంతవరకు వస్తున్నారు సార్. అది హైట్ వచ్చేసరికి 30 అడుగుల వరకు వస్తున్నారు సార్. ఆ తర్వాత హైట్ 40 అడుగులు పెరిగిపోయేసరికి లేబర్ దొరకట్లేదు సార్ మాకు. దానికి మాకు కల్టివేషన్కి మిషనరీ ప్రొవైడ్ చేస్తే దాన్ని మేము వాడుకుంటాం సార్. ఇంకోటి రెండో సమస్య ఏంటంటే, మాకు ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్. 25 ఇయర్స్ ఏజ్డ్ గార్డెన్ ఉంది సార్. దాన్ని ఇప్పుడు తీసేయవలసిన పరిస్థితి ఉంది సార్. అది తీసేసి ఎక్కడ డంప్ చేయాలో తెలియదు సార్ మాకు. అది మేము తీసేయడానికి మాకు మిషనరీ పెట్టుకుంటే 80,000 నుంచి ₹1,00,000 ఖర్చు అవుతుంది సార్ 1 ఎకర్కి. దానికి మాకు డిస్మాండ్లకి మిషనరీ మాకు అందుబాటులో ఉంటే అది కూడా వాడుకుంటాం సార్. అది తీసేసి మళ్ళీ కూడా మేము ఫ్రెష్ పామాయిల్స్ మొక్క వేసుకుని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇది హార్టికల్చర్ మైక్ ఇవ్వండి అక్కడ. ఇప్పుడు ఏమైనా దీంట్లో మెకనైజేషన్లో కానీ మోడర్నైజేషన్లో అక్కడ మైక్ ఇవ్వండి. అక్కడ శ్రీనివాసరెడ్డికి దాంట్లో ఏమైనా మనకు ఒకసారి నోట్ చేసుకొని ఎట్లా చేయగలుగుతాం అవి కూడా ఒకసారి వర్కౌట్ చేయండి. చెప్పండి సార్. అంటే ప్రీవియస్ సార్ మనకు ఇన్సులేటెడ్ మెషిన్ ఉంటుంది సార్ హార్వెస్టింగ్కి. అది ప్రీవియస్గా ఉన్నప్పుడు సబ్సిడీ కింద ఇచ్చేవాళ్ళం సార్. అది ఆపేస్తున్నారు. మళ్ళీ అగైన్ ఇప్పుడు రీసెంట్గా అలౌ చేశాను సార్. 20,000 రూపాయలు ఉంటుంది సార్. దాని కాకపోతే అది మనం మలేషియా నుంచి మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్. మన ఇండియాలో ప్రొడక్షన్ లేదు సార్. అది దానికి ఇండియాలో కూడా మన వాళ్ళు తయారు చేయమనండి. ఎస్ సార్. అంటే కార్బన్తో కొంత కర్ణాటకలో రీసెంట్గా చేసిన అన్నారు సార్. ఆ కార్బన్ అంటే అది వేరే మెటీరియల్ ఉంది సార్ మలేషియాలోది. అది మనకు ఎలక్ట్రిసిటీ కండక్టర్ వచ్చి కొంత హైట్ పోయిన తర్వాత కొద్దిగా ఎలక్ట్రిసిటీ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి సార్. దానికి కర్ణాటకలో ఉన్నది కార్బన్తో చేశారు సార్. అది ఎలక్ట్రిసిటీ కండక్టర్ కాకుండా ఉంది సార్ రైట్ నౌ. అది ఎగ్జామిన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు సబ్సిడీ మొత్తం అలౌ చేశాను సార్. 20,000 సార్. 50% సబ్సిడీ మనం ఇస్తున్నాం సార్. అది కాకుండా ఇంకోటి ఆయన చెప్పింది ఏంటంటే, ఆ 25 ఏళ్ళు ప్లాంటేషన్ అంతా కూడా మళ్ళీ ఆటోమేటిక్ కన్వర్ట్ చేసి మళ్ళీ పెట్టుకోవడానికి అది ఎగ్జామిన్ చేసి అది చేపిస్తాం. స్కీమ్ లింక్ కూడా చేపిస్తాం సార్. నేను విల్ వర్క్ ఇట్ అవుట్. ఏం చేయాలో తెప్పిద్దాం. ఒక మెషిన్ తెప్పించండి ముందు. అది ఎట్లా పని చేస్తుంది శ్రీనివాసరెడ్డి, ఒక మెషిన్ తెప్పించండి సార్. సార్ అది సక్సెస్ అయితే మనమే కూడా దాన్ని ఎట్లా చేయాలనో వాళ్ళనే వచ్చి ఫ్యాక్టరీ పెట్టమందాం, అంటే మనమే పెడదాం. ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. నోటెడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మరి అద్భుతమైనటువంటి విజన్తోనూ అకుంఠిత దీక్షతోనూ అటు సాంకేతికతను ఇటు వ్యవసాయాన్ని మరి
మీరు అనుసంధానం చేసినటువంటి ఈ తీరు అద్భుతం, ఉదావహం సార్. మరి మీ మాటల్ని మేము ఈరోజు ప్రత్యక్షంగా చూడగలగడం మా అదృష్టం. మరి ఇప్పుడు మరి కలెక్టర్ గారు మాట్లాడతారు. సార్, ఇప్పుడు మీరు ఇచ్చిన సూచనలు బట్టి సార్ అండ్ రైతులు ఇచ్చిన సూచనలు బట్టి ఒక ప్రణాళిక యాక్షన్ ప్లాన్ ఫర్ నెక్స్ట్ 3 సీజన్స్ సార్. ఇప్పుడు వచ్చే రబీ, నేను నెక్స్ట్ ఖరీఫ్ అండ్ నెక్స్ట్ రబీకి సంబంధించి మన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ అండ్ టీమ్ ఇప్పుడు రెడీ చేసి మీకు సబ్మిట్ చేస్తారు సార్. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. ముందుగా నేను ఆరాధించే నాయకులే నా ముందు ప్రత్యక్షం అయితే ఆ మనిషికి ఎంత అద్భుతమైన అనుభూతి ఉంటుందనేది ఒక ప్రత్యక్ష నిదర్శనం. వారి ఆశీర్వాదంతో ఇక్కడ మీ ముందు ఒక ఎమ్మెల్యేగా నిలబడడం సంతోషదాయకం. వారిని అతి దగ్గరగా చూసే ఒక మహద్భాగ్యం 3.5 ఏళ్ళు నాకు కలిగింది. వారు ఆలోచన తీరు కానీ వారి యొక్క తపన కానీ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసేది. ఎందుకంటే మనం ఈ రోజు గురించి, రేపటి గురించి, 5 ఏళ్ల గురించి ఆలోచిస్తే వారు 10 ఏళ్లకి, 15 ఏళ్లకి, 50 ఏళ్లకి, 100 ఏళ్లకి కూడా ఒక విజన్ తయారు చేసి ముందుకు తీసుకెళ్లే క్రమం. ఏదైతే ఇందాక ఒక రైతు ఆయన చెప్పినట్లుగా గతంలో ఒక 25 ఏళ్ల 30 ఏళ్ల క్రితం వారు చెక్ డ్యాముల గురించి, ఫామ్ పాండ్ల గురించి, ఇంకుడు గుంటల గురించి చెబుతుంటే మనం చాలా సిల్లిగా తీసుకున్నాం. ఈ రోజున రైతులు ఆ యొక్క బోర్లు 100 అడుగులు 100 అడుగులు 100 అడుగులు పెంచుకుంటూ వెళ్ళిపోతూ భూగర్భ జలాలు అందని పరిస్థితి. నిజానికి ఏ నాయకులైనా కానీ ఒక రివ్యూ ఎలా ఉంటుందంటే భూమి ఉపరితలం మీద ఉండే నీటి శాతాన్ని రివ్యూ చేస్తారేమో. అంటే పాండ్స్లు ఇప్పుడు కాలువల్లో, చెరువుల్లో ఎన్ని క్యూసెక్ల వాటర్ ఉంది నదుల్లో అని. కానీ ఈ మహానుభావుడు భూ అంతర్భాగంలో ఉన్న భూమి యొక్క కొలతలు కూడా అడుగుతారు. వీటి నీటి మట్టం ఎంత, ఆ భూగర్భ జలాలను పెంచాలంటే ఎలా, రైతుకి ఎలా చేయాలని. ఈ మధ్యకాలంలో సార్ మోంతా తుఫాన్ వచ్చినప్పుడు సార్, అంటే తమరి విజన్ ఎంత అద్భుతంగా ఉంటుంది రైతుల పక్షాన అనేది. మోంతా తుఫాన్ వచ్చింది, సంపత్ స్వర్ణ అనే రకం నేల కొరిగింది, నీటిలో మునిగింది. మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరితో మాట్లాడినప్పుడు అది త్వరగా నీరుని డ్రైన్ చేయకపోతే అది మళ్ళీ మొలకొచ్చే ప్రమాదం ఉందని చెప్పినప్పుడు దీనికి ఏం చేయాలి అనుకున్నప్పుడు అక్కడ ఉప్పు ద్రావణాన్ని చల్లాలి అన్నారు. మరి ఉప్పు ద్రావణం చల్లాలంటే ఇన్ని వేల ఎకరాలు ఎలా చల్లగలుగుతాం, పంటను ఎలా కాపాడుకోగలుగుతాం అన్నప్పుడు తక్షణం మా మెదడులోకి వచ్చిన మరో అంశం, వారు అధికారంలోకి రాగానే ఏదైతే యంత్రాంగం మొత్తాన్ని సమాయత్తం పరిచి యాంత్రికలు ఏదైతే వ్యవసాయానికి అవసరమయ్యే యంత్రాలన్నింటికి సబ్సిడీ రూపేణ ఆయన ఇవ్వడం, అందులో డ్రోన్లు ఉండడం, ఆ డ్రోన్లు ఉపయోగించి గోపాలపురం నియోజకవర్గంలో ఉప్పు ద్రావణాన్ని వేలాది ఎకరాల్లో చల్లాం. మీ అందరికీ తెలుసు. ఆ రోజు మనమంతా ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని మనం ఏం చేయాలో మాట్లాడుకుని ఆ యొక్క డ్రోన్లు ఉపయోగించి ఉప్పు ద్రావణాన్ని జల్లడం ద్వారా ఆ ఒక్కరోజు మనకు ఉపద్రవం వచ్చింది. తర్వాత నీరంతా డ్రైన్ అవుట్ అయిపోయింది. ఆ ఒక్క వరి పంటని కాపాడుకోగలిగాం, రైతు పంటని కాపాడుకోగలిగాం. అంటే వారి ఆలోచన కానీ విజన్ కానీ ఎంత సుదూరాన్న ఉంటుందంటే ఈ రోజున మరీ ముఖ్యంగా అండి, ఇప్పుడు ఈ రోజున రైతుల్ని ఎలా వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచాలి, రైతు యొక్క ఉత్పాదక శక్తిని పెంచాలి అనేది ఒకటి. అలాగే జీడిపిలో ప్రధానంగా ఉండే వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలి, దీన్ని మల్టీ లేయర్ టెక్నాలజీగా తీసుకురావాలని, భూగర్భ జలాలు పెంచాలని, రైతుకి మార్కెటింగ్ వాల్యూ పెంచాలని, ఇలాగ అనేక అంశాల్లో వారి యొక్క ఆలోచిస్తూ ముందుకెడుతున్న తరుణంలో రైతన్న మీకోసం అని ఒక అంశం మీద 5 అంశాలు తీసుకున్నారు. అంటే ఆకాశం నుంచి జారిపడే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకుని దానిని ఒక సక్ర మార్గంలో సాగునీటికి, త్రాగునీటికి, పరిశ్రమలకు వాడటంతో పాటు అదనంగా ఈ భారతదేశంలో ఇప్పటి వరకు నదుల అనుసంధానం గురం అనే ఒక సందేశం కానీ, ఒక విప్లవాత్మకమైన మార్పు కానీ స్వతంత్రం వచ్చిన 10 ఏళ్లలో ఒక చర్చగా మొదలైంది. అంటే భారతదేశంలో ఇన్ని జీవనదులు ఉన్నాయి, కానీ చాలా కూడా మోడుబారిపోయిన భూములు చాలా ఉన్నాయి, ఎండిపోయిన భూములు ఉన్నాయి. ఈ నదులను కనుక అనుసంధానం చేయగలిగితే భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుందనే ఒక చర్చ అయితే జరిగింది. కానీ దాన్ని ఎవరు కూడా దాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురాగలిగిపోయారు. మన ఆరాధ్య నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం చేసి నదులన్నీ కలిపి
భూగర్భ జలాలు పెంచడంతో పాటు ఇక్కడెక్కడో ఉన్న నీటిని అక్కడ రాయలసీమ చివరి వరకు, ఇటు శ్రీకాకుళం చివరి వరకు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ప్రతి చివరికి నీరుని అందించడం ఒక ఎత్తు అయితే, వారు ఇప్పుడు కారులో వస్తున్నప్పుడు కూడా వారు కలెక్టర్ గారితో మాట్లాడుతూ భూగర్భ జలాలు వాటిని ఎలా పెంచాలి, ఎట్లా చేయాలని. అదే సార్, ఇక్కడ అదృష్టం కొద్దీ నాకు మీరు ఇచ్చిన నియోజకవర్గం పూర్తిగా గ్రామీణ నేపథ్యం, పూర్తిగా రైతులు, రైతు కూలీలు, శ్రామికులు, కష్టజీవులు ఉండే ఒక మంచి నియోజకవర్గం సార్. ఇక్కడ మాకు కొవ్వాడ, తాడిపూడి, ఎర్రకాల ఉంది సార్. కొంగువారిగూడెం ప్రాజెక్టు కూడా తుది దశలో ఉంది సార్. తమరు వీటి యొక్క ప్రాజెక్టుల నిర్మాణానికి అదేవిధంగా పూడికి తీతలు కానీ, అదేవిధంగా కొన్ని రకాల ఇబ్బందుల్ని గతంలో కూడా ఒకసారి ఇరిగేషన్ మినిస్టర్ గారికి విన్నవించడం జరిగింది. వారు కూడా పరిశీలిస్తున్నారు. ఇవి చేయగలిగితే సార్ మరింత సాగుని పెంచగలుగుతాం. అదేవిధంగా క్రాప్ కన్వర్షన్ కూడా బాగా జరుగుతుంది సార్. తమరు ఇందాక చెప్పారు సార్, ఖచ్చితంగా సార్ మేము వ్యవసాయ అధికారులతో కూడా అనుసంధానం చేసుకుని, కలెక్టర్ గారి ద్వారా అలాగే గౌరవ మంత్రి గారి ద్వారా అనుసంధానం చేసుకుని ఈ నియోజకవర్గాన్ని ఈ యొక్క ఏదైతే తమరు 5 అంశాలు ఏదైతే ఈరోజు ఇచ్చారో సార్, ఈ 5 అంశాల్లో మళ్ళీ మేము ఒక మార్పులు చేసి ఈ యొక్క సేంద్రియ ఎరువులతో పంటని ఒక సస్యశ్యామలంగా, అంటే ఇక్కడ ఒక మాట ఉంది సార్, భావితరాలు మా ముందు తరాల వాళ్ళు మాకు ఒక సారవంతమైన నేలను మాకు అందించారు, కానీ మేము దాన్ని విషతుల్యం చేసి ఎక్కువ రసాయనాలు వాడేసి మేము ఒక విషతుల్యమైన భూమిని భావితరాలకు అందించకూడదంటే సేంద్రియ ఎరువులోకి మార్పాల్సిన విధానాలు కూడా తమరు చెబుతున్నారు. ఖచ్చితంగా సార్ తమరిచ్చిన ప్రతి అంశాన్ని 5 అంశాలు వచ్చే సంవత్సరం ఒక టార్గెట్గా పెట్టుకుంటాం సార్. ఈసారి ఈ నేలపై మీరు అడుగెట్టారు సార్, మాకంతా ధన్యత. వచ్చే సంవత్సరం ఇదే సందర్భానికి ఇదే రోజు కల్లా మీరు చెప్పిన అంశాలను మేము ఇంప్లిమెంట్ చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోపాలపురం నియోజకవర్గాన్ని తమరు ఆశించేలాగా ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తాం సార్. తమరు ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీరు ఇక్కడ నేలపై అడుగెట్టినందుకు ధన్యతగా భావిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. మరి ఈరోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఈ గడ్డపై తమ పావన పాదాన్ని మోపినందుకు రైతులందరి హర్షధ్వానాల మధ్యన ఇప్పుడు చక్కటి ఫార్మింగ్ చేసినటువంటి 7 రైతులకు మీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాం సార్. మీ అమృత హస్తాలతో సన్మానం అనేది వారందరికీ కూడా ఒక చక్కటి ఇన్స్పిరేషన్ సార్. ముందుగా గోపాలపురం మండలం నుంచి వడ్లగుంట గ్రామం గెడా జనార్దన్ ప్రసాద్, వీరు షుగర్ కేను ప్యాడీ పండిస్తున్నారు సార్. ప్రాక్టీసింగ్ ఎన్ఎఫ్ ఇన్ షుగర్ కేన్, ప్రాసెసింగ్ టు జాగరీ, చిల్లీ పౌడర్ అండ్ డూయింగ్ ఓన్ మార్కెటింగ్, తమ స్వంత మార్కెటింగ్ ని చేస్తున్నారు వీరు. చిల్లీ పౌడర్ని, బెల్లాన్ని అన్నిటిని కూడా తయారు చేస్తున్నారండి. తమ స్వంత మార్కెటింగ్ చేస్తూ ఆదర్శ రైతుగా నిలిచారు. తరువాత దేవరపల్లి మండలం నుంచి ఎర్నగూడెం గ్రామం నుంచి గద్దె మునేశ్వరరావు గారండి. వీరు ప్యాడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. తర్వాత గ్రోయింగ్ ట్రెడిషనల్ ప్యాడీ అండర్ ఎన్ఎఫ్ అండ్ ప్రాసెసింగ్, ఓన్ మార్కెటింగ్, వారు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఆదర్శ రైతుగా నిలిచారండి. తదుపరి గోపాలపురం నుంచి చిట్యాల గ్రామం గద్దె హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్యాడీ పండిస్తున్నారు. అలాగే ప్రాక్టీసింగ్ ఎన్ఎఫ్ ఇన్ ప్యాడీ సిన్స్ 3 years, 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్. అలాగే ఈ చక్కటి ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా, వారి అమృత హస్తాల మీదుగా సత్కారం పొందుతున్న ఈ రైతులందరికీ కూడా మీరు మీ కరతాళ ధ్వనులతో, చక్కటి కరతాళ ధ్వనులతో వారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. తర్వాత దేవరాపల్లి మండలం దుద్దుకూరు నుంచి కాకర్ల హరినాథ్ గారు, వీరు ప్యాడీ పండిస్తున్నారు. వీరు కూడా ప్రాక్టీసింగ్ ఎన్ఎఫ్ ఇన్ ప్యాడీ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. అలాగే ప్యాడీని రైస్ గా మార్చుతున్నారు, ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వర్యులను చూడడం మనందరి అదృష్టం. మీరు కరతాళ ధనులతో ప్రోత్సహిస్తే అది ఇంకొంచెం రసవత్తరంగా ఉంటుంది. అలాగే ఆదర్శ రైతులకు మరింత మేలు కలుగుతుంది. తరువాత నల్లజర్ల మండలం నుంచి సింగరాజుపాలెం గ్రామం దొండపాటి లక్ష్మీనారాయణ గారు ఆయిల్ ఫామ్ చేస్తున్నారండి. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆయిల్ పాము, క్యాటిల్, కంట్రీ బర్డ్స్.
ఇద్దరు ఉన్నారండి. ఇద్దరు సార్ మాట్లాడుతున్నారు. ఓకే. తర్వాత నల్లచెల్ల నుంచి గుండుగొలను గుంట ఒబిలిశెట్టి గోపాలకృష్ణ గారు బీఆర్సీ అండ్ ఆయిల్ పామ్ చేస్తున్నారండి. తర్వాత బయో ఇన్పుట్స్ ని రిసోర్స్ సెంటర్ ని వీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఇన్పుట్స్ అక్రాస్ ద స్టేట్ వీరంతా కూడా సప్లై చేస్తున్నారు. గుడ్ గ్రౌండ్ వర్క్ చేశారు. ఎక్స్పెన్షన్ ఆఫ్ ఆయిల్ పామ్ కూడా చేస్తున్నారండి. తర్వాత దేవరపల్లి మండలం నుంచి కురుకూరు గ్రామం ఎలమాటి భాస్కర్రావు గారు కోకోనట్ అండ్ కోకో చేస్తున్నారు సార్. వీరు ప్యాడీ ఫీల్డ్ 10 ఎకరాలని హార్టికల్చర్ గా మార్చారండి. అందరూ అయిపోయారు, తీసుకున్నారు. మాన్య ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలండి. మరి ఇప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులకి మరి మన జిల్లా కలెక్టర్ మేడం గారు చేకూరి కీర్తి మేడం గారు ఐఏఎస్ గారు మరి సత్కారాన్ని చేయడం జరుగుతుంది. మరి జిల్లా తరపున అలాగే మేఘ స్వరూప్ గారు మన జేసీ గారు కూడా దీనిలో పాల్పంచుకుంటారు. అలాగే తదితర ఇతర అధికారులు నాయకులు అందరూ కూడా ఇక్కడ మంత్రి వర్యులు అందరూ కూడా ఈ ఉత్సవంగా జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులకి జ్ఞాపికను అందించడంలో అందరూ పాలు పంచుకుంటున్నారు. ఈ మధుర క్షణాలను మీ అందరూ కూడా మీ మనసుల్లో పదిలపరుచుకొని మీ కన్నుల్లో భద్రపరుచుకోవాలి. ఇప్పుడు మరి మన ముఖ్యమంత్రి వర్యులు మన విఏఏ గారు విఏహెచ్ గారు తయారు చేసినటువంటి సార్ మీరు ఇచ్చిన సూచనలను బట్టి విఏ గారు విహెచ్ఏ గారు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు సార్. దాని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ నేను సంతకాలు పెట్టాం సార్, మీకు సమర్పిస్తాం సార్. విహెచ్ఏ గారు రండి. సార్ కూడా సైన్ చేస్తారు సార్. ఈ ప్రణాళిక రెడీ చేశారు సార్ నెక్స్ట్ 3 seasons కి. ఆయిల్ ప్యాడీ నుంచి ఆయిల్ పంప్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నమస్తే సార్, నా పేరు శ్రీ సత్యసాయి, ఉద్యాన అసిస్టెంట్గా నల్జర్లో పనిచేస్తున్నాను సార్. వరి నుంచి తర్వాత మనం వేరే క్రాప్ కింద మార్చడానికి. నమస్తే సార్. మనం వ్యవసాయ రంగంలో మనకి జీవీ అనేది పెరగదు అని చెప్తున్నారు, దాంట్లో కూడా మనం పెంచడానికి రెడీగా ఉన్నాం సార్. ఇప్పుడు వరిలో ఆయిల్ పంప్ పంట వేసి దాంట్లో మనం సీడ్ మొక్కజొన్న వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు వస్తాయి సార్. దాంట్లో కూడా ₹1,00,000 తీసే రైతులు కూడా ఉన్నారు సార్. ఇంకోటి ఏంటంటే ఉద్యాన పంటలో పామాయిల్ వేసుకుంటే ఇందాక చాలామంది రైతులు ₹1,00,000 ఆదాయం నికర ఆదాయం రాదని చాలామంది చేతులు ఎత్తారు సార్. అది చాలా తప్పు సార్. ఎకరానికి ₹1,26,000 నికర ఆదాయం వస్తుంది సార్. దాంట్లో కోకో కూడా వేసుకున్నట్లయితే 160 మొక్కలు పడతాయి సార్. దాంట్లో నికరంగా ₹50,000
మనకి నికర ఆదాయం వస్తుంది సార్. రెండిట్ల మీద 1,77,000 రూపాయలు నికర ఆదాయం వస్తుంది సార్. అది కాకుండా కొబ్బరి కూడా వేసుకున్నట్లయితే దాంట్లో మళ్ళీ ఒక 20,000 రూపాయల ఆదాయం తీయొచ్చు సార్. అదొక మల్టీ క్రాప్ ప్యాటర్న్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, కొబ్బరిలో వేసుకున్న రైతులు నల్లజల్ల మండలంలో 500 ఎకరాల పైన ఉంది సార్. దీంట్లో ఏంటంటే కోకో వేసుకుంటున్నారు సార్. దానికి ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా ఆదాయం సార్. అది దాంట్లో చెట్టు 200 మొక్కలు పడతాయి సార్. దాంట్లో ఒక చెట్టుకు వచ్చి 2 కేజీలు వస్తుంది సార్. దాంట్లో మనకి 1,60,000 రూపాయలు దాని మీద వస్తుంది సార్. ఖర్చులన్నీ పోగా 1,10,000 రూపాయలు ఓన్లీ కోకో మీద వస్తుంది సార్. కొబ్బరి మీద 60,000 రూపాయలు వస్తుంది సార్. దానిలో భాగంగా చుట్టూరు ఫెన్స్ కింద వాక్క వేసుకుంటే దాంట్లో కూడా 30,000 రూపాయల ఆదాయం వస్తుంది సార్. మొత్తానికి రైతుకి ఎలా లేదన్నా దాంట్లో మళ్ళీ మిరియాలు కూడా వేసుకోవచ్చు సార్. ఈ కార్యక్రమంలో భాగంగా మిరియాలు కూడా మొక్కలు ఫ్రీగా ఇచ్చేటట్టు సార్ చెప్పారు సార్. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, మీరు కూడా తమ్ముడు కన్విన్సింగ్గా ఉండాలి, ఆర్గ్యుమెంటేటివ్గా ఉండకూడదు. రెండోది, నువ్వు చేసే మంచి పనికి అందరూ మద్దతు ఇవ్వాలి. నువ్వు చెప్పిన మాటలపైన విశ్వసనీయత ఉండాలి. అప్పుడే నీ మాటకు విలువ ఉంటుంది. అట్లా కాకుండా నువ్వు ఇంత వస్తుంది అంటే అది చేసి చూపించిన రోజున వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు, నీకు జేజేలు పలుకుతారు. గుర్తుపెట్టుకో, అది నువ్వు చెయ్యి, ఆర్గ్యుమెంట్స్ వద్దు. నేను అందుకని ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేయడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మనం నిరంతరం దీన్ని పైకి తీసుకుపోవడం అవసరం. ఏ తమ్ముడు కూర్చోవా, ఒక్కరి కోసరం కాదు, మీరేమన్నా ఇస్తే ఓకే. తర్వాత నేను ఏదైనా ఉంటే 1 to 1 వేరే విషయాలు మాట్లాడతా, కానీ ఇక్కడ మెసేజ్ ప్రాపర్గా వెళ్ళాలి. వ్యక్తిగత సమస్యలు ఎప్పుడూ ఉంటాయి,